ఓకే. హాయ్ బ్రో, నీ పేరు? సచిన్. ఏం చేస్తుంటారు? ఐమన్ ఏంది జావా నేర్చుకుంటాను ఇక్కడ ఇన్స్టిట్యూట్లో, జావా ప్రోగ్రామింగ్. వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా బ్రో, ప్లాన్స్ ఏమున్నాయి? వాలంటైన్స్ డే వస్తుందా? వచ్చింది, ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ ఏం లేదు, ల్యాప్టాప్ రిపేర్ చేసుకోనికి వెళ్తున్నా. అంటే లవర్ లేదా మీకు? లవర్ లేదు, సింగిలే. సింగిలే. పాస్ట్లో ఏమైనా బ్రేకప్ అలాంటివి? పాస్ట్లో అంటే 10th క్రష్ ఉండే. ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు క్రష్ ఎవరు లేరా మీకు? క్రష్ క్లాస్లో అంత బెటర్గా. ఇప్పుడు ఎవరన్నా అమ్మాయి క్రష్ ఉంటారు కదా మీకు, వన్ సైడ్ లవ్ కానీ అలా క్రష్? వన్ సైడ్ లవ్ అంటే 10th ఉండేది. 10th. ఇప్పుడు ప్రెసెంట్? ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు బ్రో, కాలేజీలో ఉండే. ఎవరికైనా ఇప్పుడు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా? ప్రపోజ్ అంటే ఇక్కడ ఎవరు లేరు కదా. మీకు ఎవరికైనా నచ్చిన అమ్మాయికి ఎవరికైనా చేయాలనుకుంటున్నారా? ప్రపోజ్ ఈరోజా? ఈరోజే బ్రో, మరి ఇంకెప్పుడు? ఈరోజు సరే చేయాలనుకుంటున్నా. మీకు తెలిసిన అమ్మాయికి ఎవరికైనా ఎవరికి చేస్తారు? అంటే ఇప్పుడు కాల్ చేసి చేయొచ్చు అంటున్నారా, లేకపోతే చేస్తారా? చేయండి, కాల్ చేసి అమ్మాయికి. నచ్చిన అమ్మాయికి మరి లిఫ్ట్ చేయకపోతే నా ప్రాబ్లం. లిఫ్ట్ చేయకపోతే పరిస్థితి మరి? లిఫ్ట్ చేయకపోతే పర్లేదు, చేస్తారా? ఒకసారి లైవ్లో చేస్తారా? లైవ్లో చేస్తాను. చేయండి, చేసి ఐ లవ్ యూ అని చెప్పండి, అమ్మాయి రియాక్షన్ చూద్దాం. స్పీకర్ ఆన్ చేయండి బ్రో. ఒక్క నిమిషం బ్రో. మీరు తెలుసు కదా అమ్మాయికి? అంటే 10th తెలుసు, కానీ ఇప్పుడు టచ్లో లేదు. నెంబర్ ఉంది కదా తల్లి. అమ్మాయికి ఏం పెళ్ళి కాలేదు కదా బ్రో? పెళ్ళి ఏం కాలే కానీ ఆమె మహారాష్ట్రలో ఉంది. కాల్ చేసారు సార్, చెప్పండి. సరే చెప్పానంటావా? చెప్పండి, మీరంటే ఇష్టమని. సరే కాల్ అయితే ఆన్ చేయండి. ఓకే, స్పీకర్ ఆన్. హలో. హలో. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది. శర్వాణి అయినా మాట్లాడేది? అవును, ఎవరు? అరే నేను సచిన్ మాట్లాడుతున్నా. ఎక్కడున్నావు? గుర్తుపట్టావా? లేదు. అరే మీ క్లాస్మేట్ 10th క్లాస్లో. అది 10th నీ మీద క్రష్ ఉండే కదా. చెప్పు. సరే ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నా, అంతే, ఏం లేదు. సో ఐ లవ్ యూ. హలో. 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 అరే కాల్ కట్ చేసింది బ్రో. ఓకే బ్రో, మరి కాల్ బ్యాక్ చేస్తారా? మళ్ళీ చేయరా? ఎందుకని? ఏమో ఇంపాక్ట్ అట్లుండే మరి, అప్పట్లో ట్రై చేసినా కానీ వర్కౌట్ కాలేదు మరి. ఏమో ఈరోజు ఎంత టైం ఉంది కదా బ్రో, నైట్ లోపల కాల్ వస్తుంది. అంత సీన్ లేదు బ్రో. అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే పెళ్లి చేసుకుంటారా? యాక్సెప్ట్ చేస్తే పెళ్లి చేసుకుంటామని చేసుకుంటాం బ్రో, ఆఫ్ కోర్స్. సరే బ్రో, అబ్బాయిలు లుక్స్ చూసి లవ్ చేస్తారా, లేకుంటే అమ్మాయి వెల్ సెటిల్డ్ అయితే వాళ్ళకి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? ఇద్దరులో ఎవరికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, లుక్స్ ఉన్న అమ్మాయికా లేకుంటే వెల్ సెటిల్డ్ అమ్మాయికా? లుక్స్ ఉన్న అమ్మాయికే చేస్తారు మోర్. వెల్ సెటిల్డ్ అని ఎవరు చూడరు అబ్బాయిలు, అది సీన్ అయితే. ఇద్దరులో లాయల్గా ఎక్కువ ఎవరు ఉంటారు, అబ్బాయిలా అమ్మాయిలా? లాయల్గా అబ్బాయిలే ఉంటారు యాజ్ యూజువల్. అమ్మాయిలు 90% అనుకుంటున్నా యాజ్ ఆఫ్ మై. అలా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే ఒక అమ్మాయి ఏం చేయాలి, ఏం చేస్తే మీరు ఇంప్రెస్ అవుతారు? ఏం చేస్తే ఇంప్రెస్ అవుతారంటే ఏం చెప్తాం, ఐ కాంట్ సే దిస్. కొన్ని ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలు నచ్చుతారు బ్రో మీకు? డిగ్నిఫైడ్గా ఉండాలి, మంచి మెచ్యూరిటీ ఉండాలి. యాక్చువల్లీ చెప్పాలంటే మెచ్యూర్గా ఆలోచించి వైస్ డెసిషన్స్ తీసుకొని, మన మాట ఏమంటారు జబదాటడం అని కాదు కానీ మన మాట వింటూ తను కూడా కొన్ని చెప్పడం, అలాంటివి అట్లా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎనీవే, థ్యాంక్స్ బ్రో. ఫైనల్. థ్యాంక్ యూ.